కదా, స్కూల్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్తాము, అక్కడ ఎలా ఉంటాము? ఇది కూడా అలా అనుకోండి. టేక్ అ డీప్ బ్రెత్ అగైన్, వన్స్ అగైన్ టేక్ అ డీప్ బ్రెత్ గ్రాడ్యువల్లీ ఇన్హేల్. ఊపిరితిత్తులు నిండుగా లోతుగా శ్వాస తీసుకోవాలి. అండ్ గ్రాడ్యువల్లీ ఓ టేక్ అ డీప్ బ్రెత్ అగైన్. ఓకే, నమస్కారం ముద్ర. వజ్రాసనం గాని, సిద్ధాసనం గాని, సుఖాసనంలో గాని కూర్చోండి. నమస్కారం ముద్ర. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన వైద్యకేన యోపాకరోత్తం యోపాకరోత్తం ప్రవరం ప్రవరం మునీనా మునీనా పతాంజలిం పతాంజలిం. Rub your two hands and your face, eyes, nose, ears. తలపైన ట్యాప్ చేయండి రెండు చేతులతో, చేతి వేళ్ళతోని తలపైన ట్యాప్ చేయండి. 1 minute. తలపైన ట్యాప్ చేయాలి అందరు. తర్వాత క్లాప్ చేయండి అందరూ. క్లాపింగ్. Improve your blood circulation. Next, like this, body tapping, like this. Come on. అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఏమైతుందండి? భయపడుతుంటే ఏది నేర్చుకోలేమండి ఎన్నడూ కూడా. నెక్స్ట్ లైక్ దిస్, ఆపోజిట్ హ్యాండ్. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ చెస్ట్, అబ్డామిన్, like this movement with laugh, smiling face. Next thighs, ఇట్లాగా మోకాళ్ళ దగ్గర, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లైక్ దిస్. గోర్లతో పాదాలను కూడా ట్యాప్ చేయాలి, ఇట్లాగా ఇచ్చినట్టు చేయాలి. యాక్టివేషన్. మడమ పైన అన్ని కిడ్నీకి సంబంధించి, లివర్ కి సంబంధించి, థైరాయిడ్ రిలేటెడ్ అన్ని అటాచ్ అయి ఉంటాయి. గోర్లతో మీ పాదాన్ని ఇలాగా ఇచ్చాలి. జీవన గారు కమాన్. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ థాయ్ అండ్ నీ మోకాలు, కాఫ్ మజిల్స్,
మొబైల్ దూరంగా పెట్టుకోండి. నెక్స్ట్ పాదాన్ని, లెఫ్ట్ లెగ్ పాదాన్ని గోర్లో తొంగిచ్చినట్టు చేయండి. ఇప్పుడు మనకున్న కొద్దిపాటి సమయంలో ఇవి కొన్ని కవర్ చేస్తాము. సో వీటిని మళ్ళీ మీరు మార్నింగ్ టైంలో ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ అగైన్ రైట్ లెగ్, మళ్ళీ మోకాలు, దెన్ లెఫ్ట్ లెగ్, నెక్స్ట్ ఇప్పుడు బటర్ఫ్లై చేద్దాం. బటర్ఫ్లై చేయండి ఇట్లా. కమానాలు. నెక్స్ట్ రెండు చేతుల్ని ఇట్లా లాక్ చేయండి. మనకి రుబ్బురోలు రుద్దడం ఇది తెలుసు కదా, ఇలాగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ. మోచేతులు బెండ్ కావద్దు, ముందుకి అలాగే వెనుకది గుండ్రగా రొటేట్ చేయాలి. బటర్ఫ్లై లోనే ఉండాలి. బటర్ఫ్లై పోజ్ లో ఉండి చేతులు ఇలా తీసుకొని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. కమానాల్, కమాన్ అండ్ యాంటీ క్లాక్. ముందుకు బెండ్ కావాలి, ముందుకు రావాలి, ఇట్లాగా ఇట్లా ముందుకు రావాలి. మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి, బ్యాక్ అండ్ లెఫ్ట్ అండ్ ఫ్రంట్. మోచేతులు బెండ్ కావద్దు. రైట్. వందన గారు ఏం చేయట్లేరు? రైట్. నెక్స్ట్ సిట్టింగ్ లోనే 90 degrees తీసుకోండి. రైట్ హ్యాండ్ 90 degrees, 180 degrees అండ్ లోతుగా శ్వాస తీసుకొని బెన్ లాటరల్లీ లెఫ్ట్ సైడ్ లైక్ దిస్. లెఫ్ట్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ సైడ్ కి ఇలా. ఓకే ఓకే మేడం. 1 2 3 4 5 6 7 8 9 10. 180 degrees శ్వాస వదలండి. 90 degrees 0. Then left hand 90 degrees, 180 degrees. Take a deep breath. Hand should be straight, spine straight, neck straight. Bend laterally right side. 1 2 3 4 5 6 7 8 9 10. Exhale and 90 degrees, 0 degrees. Then again right hand 90 degrees, 180 degrees. Then laterally left side. 1 2 3 4 5 6 7 8 9 10. 180 degrees, 90 0. Then left hand 90 degrees, 180 degrees. సేమ్ ఇది స్టాండింగ్ లో అర్ధకటి చక్రాసనం చేస్తాము. అక్కడ ఏంటంటే లివర్ ఫంక్షనింగ్ కోసం అర్ధకటి చక్రాసనం చేస్తుంది. ఓకేనా? మనం సిట్టింగ్ లో చేస్తున్నాం. సింపుల్. లోతుగా శ్వాస తీసుకోవాలి. 180 degrees. హోల్డ్ ద బ్రెత్. బెండ్ లాటరల్లీ రైట్ సైడ్. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Exhale 180 degrees, 90 degrees, and 0 degrees. Right? And now, చేతులు ఇలా తీసుకోండి. పిడికిలు బిగించవచ్చు ఆర్ ఫ్రీగా వదిలేయచ్చు. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. లైక్ దిస్ స్పైనల్ ట్విస్టింగ్ మనం స్టాండింగ్ లో చేయొచ్చు, ఇది సిట్టింగ్ లో చేస్తున్నాం. కమన్, డౌట్ ఉంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి చేయండి. తర్వాత ఇలా ఉన్నామా, ఇలా వస్తాం, ఇంతే. కమన్, జీవన గారు చేయండి. పొట్ట తగ్గడానికి అండ్ బ్యాక్ పెయిన్ కి సంబంధించి కూడా ఉపయోగపడుతుంది బాగా. సంజయ్ గారు మీ హ్యాండ్ ఇట్లా వెళ్ళనియండి, ఈ హ్యాండ్ ఇట్లా వెళ్ళనియండి ఫ్రీగా వెనుకకి, అట్లాగా. అండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, కమాన్ చేయాలి. కమాన్ కంటిన్యూ. నెక్స్ట్ అందరూ స్లోగా కాళ్ళు రిలీజ్ చేసి లేచి కూర్చోండి, లేచి నిల్చోండి. ఆల్ ఆఫ్ యూ స్టాండ్. దూరంగా ఉండండి. రోజు తక్కువ వచ్చారు కదా, కొంచెం నమస్కారం చేద్దాం. ఓకే, నేను కనిపిస్తున్నాను అండి అందరికి, విజిబుల్ గా ఉన్నానా? ఎవరైనా రిప్లై? సుదీక గారు ఫోన్ ఒక దగ్గర పెట్టండి, దూరంగా వెళ్ళండి. ఓకే, సూర్య నమస్కార ప్రార్థన. దానికంటే ముందు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫోర్స్ గా ముందుకు బెండ్ కావద్దు. చూడండి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్, ఇది ఒక్కటి చేసి సూర్య నమస్కారం వెళ్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ, చూడండి. ఓకేనా? శ్వాస తీసుకుంటూ వీలైనంత వెనక్కి వెళ్తాము అండ్ శ్వాస వదిలేస్తూ ఇలాగా. చేతులు ఫ్రీగా ఉండాలి, అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఓకే, మోకాలు బెండ్ కావద్దు. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ముక్కుతో శ్వాస తీసుకుంటూ వెనక్కి, నోటితో వదిలేస్తూ కిందికి. కమన్, అందరు చేయండి ఇప్పుడు. కమన్, మోకాలు బెండ్ చేయొద్దు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండ్. కమన్, చేతులు ఆటోమేటిక్ గా ఫ్రీగా వెళ్ళిపోవాలి, స్పీడ్ గా చేయాలి. బ్యాక్ పెయిన్ సివియర్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా చేయండి. కమన్, ఊపద్దు, చేతులు ఊపడం కాదు, చేయాలి. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. కమన్, కంప్లీట్ కిందికి రావాలి. జీవన గారు మౌనిక గారు తప్పు అవుతుంది, ఫ్రీగా వెళ్ళిపోవాలి, హ్యాండ్స్ ఫ్రీగా. కమాన్, నెక్స్ట్ జీవన గారు చేయండి. సంధ్య గారు ఫ్రీగా వదిలిపెట్టండి చేతులని. అయ్యో, మళ్ళీ ఎక్సర్సైజే చేస్తాను. చూడండి, నన్ను ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్ ఇట్లా రావాలండి. కమాన్, అంతా చేయండి. పుష్పలీల గారు దూరంగా ఫోన్ పెట్టి చేయండి. చేయండి చేయండి.
కమాన్ కమాన్ ఆల్. ఫోన్ దూరంగా పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. వాట్ హ్యాపెండ్ మౌనిక గారు అండ్ యువర్ డాటర్? ఫోన్ దూరంగా పెట్టి చేయండి. లాస్ట్ 1 minute, సూర్య నమస్కారం వెళ్ళిపోతాం. నెక్స్ట్ వార్మప్ చేయకుండా మనం సూర్య నమస్కారాలు ఆసనాల్లోకి వెళ్తే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఓకే, రైట్, రిలాక్స్. రెండు కాళ్ళని దగ్గరగా పెట్టి ఇలా ఉంటే తాడాసనం అంటాం. రెండు కాళ్ళను దూరంగా ఉంచి లెగ్స్ టుగెదర్, హ్యాండ్స్ ఫ్రీ ఉంచేస్తున్నాం అనుకోండి, శిథిల తాడాసనం అంటాం. రిలాక్సేషన్ పోస్చర్, జస్ట్ రిలాక్స్. స్టాండింగ్ లో ఏ ఆసనం చేయాలన్నా తాడాసనం ఇట్లా ఉండి ఈ ఆసనం నుండి వెళ్లాల్సి వస్తుంది. సిట్టింగ్ లో అయితే దండాసనం అంటాం. ఓకే, ప్రోను సుపైనాసనాస్ ఉంటాయి. ఇప్పుడు మీ గుండె వేగాన్ని, శ్వాస వేగాన్ని గమనించండి. రిలాక్స్, రిలాక్స్ యువర్ హార్ట్ బీటింగ్. అబ్జర్వ్ యువర్ హార్ట్ బీటింగ్. అబ్జర్వ్ యువర్ బాడీ మూమెంట్స్. శరీరంలో ఎక్కడ కదలికలు ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. రైట్, నౌ నెక్స్ట్ సూర్య నమస్కారాలు. నమస్కార్. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం తత్వం పోషన్ అపావృన్ సత్యధర్మాణి దృష్టయే. ఓం మిత్రాయ నమః. ఉత్తానాసనం. శ్వాస తీసుకుంటూ వీలైనంత వెనక్కి బెండ్ కావాలి అండ్ శ్వాస వదిలేస్తూ పాదహస్తాసనం. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసనం. తలెత్తండి, పైకి చూడాలి, సీలింగ్ ని చూడాలి. అబ్జర్వ్ చేస్తున్నారా? నెక్స్ట్ చతురంగ దండాసనం. టోటల్ బాడీ స్ట్రైట్ లైక్ దిస్. రెండు కాళ్ళు దూరంగా ఒకే దగ్గర ఉండాలి. చేతుల పైన బాడీ బ్యాలెన్స్ చేయాలి. చతురంగ దండాసనం. 1 మీటర్ ముందుకు చూస్తూ ఉండాలి, కిందికి చూడదు. అండ్ చైల్డ్ పోజ్. అష్టాంగ నమస్కారం. కృతిక గారు వెనక్కి కూర్చోండి, కంప్లీట్ గా మడమల మీద కూర్చోవాలి, యాంకిల్స్ మీద కూర్చోవాలి. యా. అండ్ అష్టాంగ నమస్కారం ఇలా వస్తాం. నడుం భాగం పైకి లేచి ఉంటది. అండ్ భుజంగాసనం. రీసెంట్ గా అబ్డామినల్ ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు చేయాలి. నెక్స్ట్ మౌంటైన్ పోజ్ లైక్ దిస్. కమాన్. చైల్డ్ పోజ్. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసనం. ఇవన్నీ ఒక్కొక్కరితో చేపిస్తామండి. మీరు ఇప్పుడు చేయకపోతే ఇంటర్నల్ మార్క్స్ కట్ అవుతాయి. చేసిన వాళ్ళకే మార్క్స్ ఉంటాయి. ఇది ప్రాక్టికల్స్ కి మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ రెండు కాళ్ళు దగ్గరికి పాదహస్తాసనం. ప్రాక్టికల్స్ కి యూనివర్సిటీ మార్క్స్ ఇస్తుంది, అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసనం.
రెండు చేతులు పైకెత్తి వీలైనంత వెనక్కి వెళ్ళాలి. అండ్ నమస్కారం. చూడండి, నాతో పాటు ఒక్కొక్కటి చేయండి. అందరు చూస్తున్నారు తప్ప ఎవరు చేస్తలేరు, తక్కువ. పుష్పలీల గారు ఏమైంది? ఏంది బిర్యానీ ఏమన్నా తిన్నారా ఏంది? పెళ్లికి వెళ్ళొచ్చారా? బిర్యానీ తిన్నారు అయితే. ఓకే. యా. ఓం హ్రీం రవయే నమః. హస్త ఉత్తానాసనం. శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తండి. వీలైనంత వెనక్కి బెండ్ చేయండి. శ్వాస వదిలేస్తూ పాదహస్తాసనం. మోకాలు బెండ్ చేయొద్దు. కాన్స్టిపేషన్ అట్లా ఉంటే తగ్గుతుంది. అండ్ రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. అశ్వ సంచలనాసనం. నేను ఆల్రెడీ మీకు మెటీరియల్ పీడిఎఫ్ పంపించిన. మెటీరియల్ ప్రింట్ తీసుకోండి, ఒక 30 రూపాయలు 50 రూపాయలు అవుతుంది అని కూడా చెప్పింది. కాకపోతే ఆ 30 రూపాయలు నేను కట్ చేస్తాలేండి, మీకు మైనస్ చేస్తాను, నో ప్రాబ్లం. నాకు రేపు ఫైల్ చూపియాలి మీకు. అందరి దగ్గర యోగా పీడిఎఫ్ మెటీరియల్ ఉండాలి. అందులోవి నేర్చుకుంటే చాలు, మీకు లైఫ్ టైం ఉపయోగపడు. తల పైకెత్తండి. ఎవరి తల వాళ్ళు పైకెత్తాలి, పక్కల తలని చూడొద్దు. ఫీలింగ్ ని చూడండి. అండ్ నెక్స్ట్ చతురంగ దండాసనం. టోటల్ బాడీ స్ట్రైట్. రెండు చేతులు రెండు కాళ్ళ పైన బాడీ బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ చైల్డ్ పోజ్, శశంకాసనం. అండ్ నెక్స్ట్ అష్టాంగ నమస్కారం. ఇట్లా వస్తాం ముందు. వచ్చేసి నడుం భాగం, గదుమ గ్రౌండ్ కు టచ్ అయి ఉంటది. నడుం భాగం పైకి లేచి ఉంటుంది. మీ భుజాల పక్కన రెండు చేతులు ఉంటాయి. అందులో క్లియర్ గా ఉన్నది నేను మీకు పంపించిన పీడిఎఫ్ లో. నెక్స్ట్ భుజంగాసనం. లైక్ దిస్. తల నుంచి నడుం వరకు పైకి చూస్తుండాలి. కోబ్రా పోజ్. మనకు నాగంబాము ఎట్లా పరిగెత్తుంది అది. అండ్ నడుము నుంచి పాదాల వరకు కింద ఉంటుంది బాడీ అనేది. పైకి చూస్తాము. దీనివల్ల థైరాయిడ్ తగ్గుతుంది, ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ వస్తుంది, ఇంప్రూవ్ యువర్ లంగ్ కెపాసిటీ, క్లియర్ యువర్ థైరాయిడ్ ఇష్యూస్, అండ్ క్లియర్ యువర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్. నడుము నొప్పి తగ్గుతుంది. అండ్ తిర్యక్ భుజంగాసనం అంటే ఇలాగా మీరు యాంకిల్ ని చూడాలి, తల తిప్పి. భుజంగాసనంలోనే ఎవరి మడుమని వాళ్ళు ఇలా తల తిప్పి చూస్తాం. తిర్యక్ భుజంగాసనం అంటాం. అండ్ నెక్స్ట్ మౌంటైన్ పోజ్, లైక్ దిస్. అండ్ చైల్డ్ పోజ్ అగైన్, శశంకాసనం. పీసీఓడి ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అస్తమా, ఇట్లాంటివన్నీ. అండ్ రైట్ లెగ్ ఫార్వర్డ్. బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. నాశనం. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి వెళ్ళండి. అండ్ నమస్కారం. అండ్ మళ్ళీ 1, చేతులు ఎత్తండి. హస్త ఉత్తానాసనం. శ్వాస వదిలేస్తూ పాదహస్తాసనం. డోంట్ బెండ్ యువర్ ఎల్బోస్. గుర్తుపెట్టుకోవాలి పేర్లు. రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసనం. లెఫ్ట్ లెగ్ పాదం పక్కనే ఇరువైపులా రెండు చేతులు ఉంటాయి. తల ఎత్తుతూ నడుము కిందికి వస్తుంది. ఇక్కడ ఈ భాగం చూడండి, నడుము అనేది ఇట్లా స్ట్రైట్ ఉంటుంది. తల పైకి వెళ్ళాలి. రెండు కాళ్ళు రెండు చేతుల మీద బాడీ బ్యాలెన్స్ చేయాలి. చతురంగ దండాసనం. అండ్ చైల్డ్ పోజ్, శశంకాసనం.
అష్టాంగ నమస్కారం. భుజంగాసనం, కోబ్రా పోజ్. మౌంటైన్ పోజ్. ట్రయల్ పోజ్. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసనం. Raise your head. Padahastasana. Hasta Uttanasana. Raise your hands, bend back, and Namaskar. Once again, raise your hands. Exhale, bend forward. Right leg back, Ashwa Sanchalanasana. Right leg back. And Chaturanga Dandasanam, total body straight. Rendu చేతులు రెండు కాళ్ళ మీద బాడీ ఉండాలి. Chaturanga Dandasanam. Child pose, Shashankasanam. Fold your knees. మడమల మీద కూర్చోవాలి. ఓకేనా? దెన్ అష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలు బాడీ గ్రౌండ్ కు టచ్ అవుతాయి అన్నట్టు. మీ చేతులు భుజాల పక్కనే ఉండాలి. టచ్ యువర్ చిన్ టు ది గ్రౌండ్. చిన్ అనేది గ్రౌండ్ కు టచ్ అయి ఉంటుంది. ఓకేనా? అండ్ నడుం భాగం పైకి లేచి ఉండాలి. భుజంగాసనం. శ్వాస తీసుకుంటూ తల నుంచి నడుం వరకు బాడీ పైకి. పర్వతాసనం. శ్వాస వదిలేస్తూ పర్వతాసనం. Child pose again, Shashankasanam. Sit in your ankles. కాళ్ళ పైన కూర్చోవాలి. ఓకేనా? మడమల మీద. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసనం. పాదహస్తాసనం. హస్త ఉత్తానాసనం. రైజ్ యువర్ హ్యాండ్స్, bend back. నమస్కారం. Okay. All of you sleep. Shavasana. Relax. Relax. Relax your mind and body. సుధిక గారు ఏదైనా క్లాత్ వేసుకొని ఉంటే బాగుంటది. అట్లా నేల మీద పడుకోకూడదు. ఏదైనా చెద్దరు కానీ దుప్పటి కానీ వేసుకోవాలి. మనకు ప్రతి ఒక్కరికి ఆరా అనేది ఉంటుంది, ఎనర్జీ. అది భూమిలోకి వెళ్ళిపోతుంది. చాప అయినా పర్వాలేదు, జారకుండా చూసుకోవాలి. ఎవరికైనా దాహం వేస్తే 1-2 బుక్కలు వాటర్ తాగండి కొంచెం. కంప్లీట్ రిలాక్స్. పాదాల నుంచి తల వరకు పూర్తిగా విశ్రాంతి. రిలాక్స్ యువర్ మైండ్ అండ్ బాడీ. 2 కాళ్ళని కొంచెం దూరంగా ఉంచండి, లిటిల్ బిట్. 2 చేతులని బాడీ పక్కన ఉంచండి దూరంగా. తలని క్రాస్ గా ఉంచండి. తలని క్రాస్ గా ఉంచాలి, స్ట్రైట్ గా కాదు. జీవన గారు, శవాసన. రిలాక్స్. తలని ఇట్లా వాల్చి పక్కకు వాల్చినట్టు ఉంచి పడుకోండి. మీ శ్వాస వేగాన్ని గమనించండి, గుండె వేగాన్ని గమనించండి. రిలాక్స్. ఐఆర్టీ క్యూఆర్టీ అనేది పాసిబుల్ అయితే టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ చెప్తాను నేను. డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ డిఆర్టీ అనేది ఇప్పుడు నేను చెప్తాను.
పాదాల నుంచి తల వరకు ప్రతి ఒక్క భాగానికి విశ్రాంతినిస్తూ వెళ్తాం. ఓకేనా? నేను ఒక్కొక్క భాగం పేరు చెప్తాను, దాన్ని విశ్రాంతి రిలాక్స్ అనుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు జస్ట్ స్లీపింగ్ లో ఉంటే చాలు, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకండి, ఇలాంటి ఆలోచనలు వెళ్ళకూడదు. అండ్ నౌ రిలాక్స్ యువర్ టోస్, కాలి వేళ్ళకి విశ్రాంతి. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్, భయము, ఆందోళన, టెన్షన్స్, వీటన్నింటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. స్లీపింగ్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది 45 minutes డిఆర్టీ ఈక్వల్ టు 6 hours స్లీప్ కి ఈక్వల్. 6 గంటల నిద్రకి 45 నిమిషాల ఈ డిఆర్టీ అనేది ఉపయోగం ఈక్వల్ అవుతుంది. ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. కాలి వేళ్ళకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ యాంకిల్ జాయింట్స్, పిక్క మడమలకి కండరాలకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ కాఫ్ మజిల్స్, రిలాక్స్ యువర్ నీస్, థైస్, మోకాళ్ళకి, తొడ భాగాలకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ టూ లెగ్స్, రిలాక్స్ యువర్ టూ లెగ్స్. టేక్ అ డీప్ బ్రెత్. పాదాల నుంచి తల వరకు అకారాచాన్, లోతుగా శ్వాస తీసుకోండి. నాతో పాటు చెప్పండి. ఆ టేక్ అ డీప్ బ్రెత్. పాదాల నుంచి నడుము వరకు మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. నడుము భాగానికి విశ్రాంతి, పొట్ట భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ అబ్డామిన్, రిలాక్స్ యువర్ చెస్ట్, ఛాతి భాగానికి విశ్రాంతి. నడుము భాగానికి, వీపు భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ నర్వ్స్, స్పైన్, అండ్ రిలాక్స్ యువర్ రైట్ హ్యాండ్ ఫింగర్స్. నేను ఎక్కడెక్కడ పాయింట్ చెప్తున్నానో అక్కడ మీకు కాన్సన్ట్రేట్ చేయండి. రిలాక్స్ యువర్ రైట్ హ్యాండ్ ఫింగర్స్, ఎల్బో, షోల్డర్. రిలాక్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్, ఎల్బో, షోల్డర్. రెండు చేతులకి పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ మిడిల్ పార్ట్, మధ్య భాగానికి విశ్రాంతి. రిలాక్స్. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకొని నాతో పాటు చెప్పండి. ఉకారా చాంట్. అందరూ గట్టిగా చెప్పాలి. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. దీన్ని నాదానుసంధానం అని అంటాం. అకార, ఉకార, మకార. టేక్ అ డీప్ బ్రెత్. నడుము నుంచి భుజాల వరకు, మెడ భాగం వరకు ఉకారా చాంట్. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. గట్టిగా చెప్పాలి. And now relax your neck region,
మెడ భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ చిన్. గదుమకి విశ్రాంతి. నోటి భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ మౌత్, నోస్. రిలాక్స్ యువర్ ఇయర్స్. చెవులకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఐస్. కళ్ళకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఐబ్రోస్. కనుబొమ్మలకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఫోర్హెడ్, టాప్ ఆఫ్ ది హెడ్. తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ టోటల్ బాడీ. తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. లోతుగా శ్వాస తీసుకొని ఇప్పుడు మకారా చాంట్ అనే శబ్దం చేయాలి అందరు కూడా. ఓకేనా? లోతుగా శ్వాస తీసుకోండి. తల మొత్తానికి అందరు చెప్పాలి గట్టిగా. కమా బ్రాహ్మరి చేస్తారు కదా అలాగా. టేక్ ఎ డీప్ బ్రెత్. తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. టేక్ ఎ డీప్ బ్రెత్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. రిలాక్స్ అండ్ కమ్ డౌన్ స్లోలీ. తల నుంచి పాదాల వరకు పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ హెడ్. రిలాక్స్ యువర్ టూ హ్యాండ్స్. చెస్ట్, abdomen and spine. Come down slowly. Relax your two legs. Rub your two hands and namaskar mudra. Sleeping lone closing prayer ipudu. Sarve bhavanto sukhena. Sarve santo niramayah. Sarve bhadrani pashyantu. Ma kachat dukkha bhag bhavet. Om Shanti Shanti Shanti. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, భగవంతునికి, గురువులకి, సృష్టిలోని ప్రతి జీవికి మనసా వాచా కర్మన కృతజ్ఞతలు. తెలిసి తెలియక ఏ జీవికైనా హాని తలపెడితే ఓ భగవంతుడా మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించి దీవించగలరు. ఓం శాంతి. ఓం శాంతి.